అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను అల్ బక్రా సూరా యొక్క అర్థం తెలుగులో చదివి చెప్తున్నానండి. పార్ట్ 4 వరకు నేను చేశాను. ఇది పార్ట్ 5 మాట. పార్ట్ 4లో 119 ఆయతుల వరకు చదివి చెప్పాను. ఇది పార్ట్ 5 120 ఆయతు నుంచి మొదలు పెడుతున్నాను. నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుందండి. ఖురాన్ యొక్క అర్థం ఎవరికైతే తెలియదో వాళ్ళు తెలుసుకుంటారు కదండి. కాబట్టి నా వీడియోని లైక్ చేయండి. సూరాని చదవడం అవనట్టయితే కనీసం వినే ప్రయత్నమైనా చేయండి. ఖురాన్ యొక్క అర్థం అయితే తెలుసుకోండి. ఇప్పుడైతే నిన్న సూరా చదవడం మొదలు పెడుతున్నానండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నీవు అంటే బ్రాకెట్లో మొహమ్మద్ వారి విధానాన్ని అవలంబించినంత వరకు యూదులు, క్రైస్తవులు నీవంటే సంతోషం వ్యక్తం చెయ్యరు. అల్లాహ్ చూపిన మార్గమే సరైన మార్గమని నీవు వారికి స్పష్టం చెయ్యి. దివ్యజ్ఞానం నీ వద్దకు వచ్చిన పిదప కూడా ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే నిన్ను అల్లాహ్ పట్టు నుండి రక్షించే మిత్రుడు, సహాయుడు ఎవ్వడూ లేడు. మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. దానిని బ్రాకెట్లో ఖురాన్ను వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. దాని ఎడల తిరస్కార భావం చూపేవారే అసలు నష్టపడేవారు. ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చెయ్యండి. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే మిమ్మల్ని నేను ఒక అత్యున్నతమైన జాతిగా ఆదరించాను. భయపడండి ఆ దినానికి. ఆనాడు ఎవరు ఎవరికి ఏమాత్రమూ ఉపయోగపడరు. ఎవరి నుండి పరిహారం స్వీకరించబడదు. ఏ సిఫారసు ఎవరికీ లాభదాయకం కాదు. ఇంకా ఈ అపరాధులకు ఎక్కడ నుండి ఏ సహాయమూ లభించదు. మరొక సందర్భాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. ఇబ్రాహీంను అతని ప్రభువు కొన్ని విషయాల్లో పరీక్షించాడు. వాటన్నిటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభువు ఇలా అన్నాడు, నేను నిన్ను మానవులందరికీ నాయకునిగా చెయ్యబోతున్నాను. ఇబ్రాహీం తన ప్రభువును ఇలా అడిగాడు, ఈ నీ వాగ్దానం నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం చెప్పాడు. ఈ గృహాన్ని బ్రాకెట్లో కాబా ఈ గృహాన్ని మేము మానవులందరికీ కేంద్రంగాను శాంతి నిలయంగాను చేశాము. ఇబ్రాహీము ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను మేము ఆదేశించాము. ఇంకా నా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఇతికాఫ్ పాటించేవారి కొరకు, రుకు సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును, ఇస్మాయిలును నిర్దేశించాను. ఆ తరువాత ఇబ్రాహీము అల్లాహ్ను ఇలా అర్థించాడు, ప్రభూ, ఈ నగరాన్ని సుఖశాంతుల నగరం చెయ్యి. ఈ నగర వాసులలో అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల పండ్లు, ఫలాలు ఆహారంగా ప్రసాదించు. అప్పుడు అతని ప్రభువు ఇలా జవాబు పలికాడు, విశ్వసించని వారికి కూడా ఇహలోకపు తాత్కాలిక జీవితావసరాలను ప్రసాదిస్తాను. కానీ చివరకు వారిని నరకయాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైన నివాస స్థలం. ఇబ్రాహీము, ఇస్మాయిలు ఈ ఇంటి గోడను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు, ఓ మా ప్రభూ, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు. నీవు అందరి మొరలు ఆలకించేవాడవు, అన్నీ తెలిసిన వాడవు. ప్రభూ, మా ఇద్దరిని నీకు విధేయులుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకై అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపచెయ్యి. నీ ఆరాధనా రీతులను మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు మరియు అనంతంగా కరుణించేవాడవు. ప్రభూ, నీ వాక్యాలు వారికి వినిపించి, నీ గ్రంథాన్ని, దివ్యజ్ఞానాన్ని వారికి బోధించి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి.
ఇబ్రాహీము విధానాన్ని ఇక ద్వేషించేవాడెవడు? తనను తాను అజ్ఞానానికి, అహంభావానికి గురి చేసుకునేవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీము. పరలోకంలో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటివాడంటే, ముస్లిము అయిపో అని అతని ప్రభువు అతనితో అన్నప్పుడు అతను వెంటనే నేను విశ్వప్రభువు యొక్క ముస్లిమును అయిపోయాను అని జవాబు పలికాడు. ఇదే మార్గంలో నడవండి అని ఇబ్రాహీము తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్నే యాకూబు కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డలారా, ఈ ధర్మాన్నే అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించే వరకు ముస్లిములుగానే ఉండండి. యాకూబ్ మృత్యుదశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు, బిడ్డలారా, నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారంతా ఇలా సమాధానం చెప్పారు, మీరు మీ పెద్దలైన ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాక్ దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. మేము ఆయనకే ముస్లిములమై ఉంటాము. వారంతా గతించిన ఒక సంఘం. వారు సంపాదించింది వారిది, మీరు సంపాదించేది మీది. వారు చేసిన దాన్ని గురించి మిమ్మల్ని అడగడం జరగదు. యూదులుగా మారితే రుజుమార్గం లభిస్తుంది అని యూదులు అంటారు. క్రైస్తవులుగా మారితేనే ధర్మ మార్గం పొందగలుగుతారు అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో ఇలా అనండి, కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి ఒక్క ఇబ్రాహీము మార్గాన్నే అనుసరిస్తాము. ఇబ్రాహీము ముష్రికులలోనివాడు కాదు. ముస్లిములారా, ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాహ్ను, ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాక్, యాకూబు సంతానంపై అవతరింపచేసిన దానిని, మూసాకు, ఈసాకు, ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు ప్రసాదించిన దానిని మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అల్లాహ్కు సమర్పించుకుంటున్నాము. మీరు విశ్వసించినట్లే వారు విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గంలో ఉన్నట్లు. కానీ వారు ఒకవేళ దీనికి వైముఖ్యం చూపితే కేవలం వైషమ్యాలతో మంకుపట్టు పడుతున్నారని విశదము. కనుక వారి బారి నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లాహ్ చాలు. మీరు నిశ్చింతగా ఉండండి. ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. వారితో ఇలా చెప్పండి, అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగు కంటే మరెవరి రంగు శ్రేష్టమైనది? మేము కేవలం ఆయననే ఆరాధిస్తాము. ప్రవక్త వారితో ఇలా అను, అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదులాడతారా? వాస్తవానికి ఆయనే మాకు ప్రభువు, మీకు ప్రభువు. మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. మేమైతే మా దాస్యాన్ని కేవలం అల్లాహ్కే ప్రత్యేకం చేసుకున్నాము. లేకపోతే ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాక్, యాకూబు సంతానము వీరంతా యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా? ఇలా అడుగు, మీకు బాగా తెలుసా లేక అల్లాహ్కా? అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. వారంతా గతించిన ఒక సంఘం. వారి సంపాదన వారిది, మీ సంపాదన మీది. వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించడం సంభవించదు. అల్-బకరా సూరాలో 141 ఆయతుల వరకు చదివి చెప్పానండి. నేను చదివే విధానంలో తప్పులు ఏమైనా ఉన్నట్టయితే క్షమించండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. చదవడం అవనట్టయితే కనీసం వినే ప్రయత్నమైనా చేయండి. మీకు ఇంకా సూరాల యొక్క అర్థం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూడొచ్చు. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.